మేడిగడ్డ ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు బీజేపీ ఎంపీ అరవింద్. మేడిగడ్డ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ఎందుకు సీబీఐ ఎంక్వైరీ చేయించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మైనారిటీలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఎంపీ కార్యాలయాన్ని ప్రారంభించారు అరవింద్. తెలుసు ప్రెజెంటేషన్లో క్రాకులు చూపించుకుంటా కిందికెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, మీదికెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, ఇవన్నీ కాదండి. ఆ కాంట్రాక్టర్ ఎవరు, ఎన్ని పైసలు అవినీతి అయినాయి, దాని మీద ఇన్వెస్టిగేషన్ ఏది, 3వ నెలలకు వచ్చిండ్రు. జస్ట్ టైంపాస్ చేస్తూ ఉన్నారు, ఏదో మేము కొట్లాడుతున్నాం అంత. కొట్లాడుతానికి రాలేదండి మేము ప్రభుత్వంలోకి. యాక్షన్, వీ నీడ్ యాక్షన్. పసుపుబోర్డు ధర్నా చేయడానికి రాలే, నేను ఎంపీని పసుపుబోర్డు సంపాదించడానికి వచ్చిన. బీజేపీ బీఆర్ఎస్ దోస్తి, బీజేపీ బీఆర్ఎస్ దోస్తి. ఓడి నమ్మిండో నమ్మలేదు కానీ ముస్లింలు అయితే నమ్మిరు పాపం. ఏదైతే పోయినరో ఆ పార్టీ మునిగిపోతున్నది. ఇలా నరేంద్ర మోడీ పరిపాలన మన ప్రాంతంలో కూడా రావాలా. ఎంట్రీ అయింది, మన నియోజకవర్గాల నుంచే అయింది. ఆదిలాబాద్, నిజామాబాద్కి వెళ్ళి అయింది తెలంగాణకి. ఇది ఇంకా రానున్న కాలంలో అతి వేగంగా తెలంగాణ మొత్తం వస్తుంది.